శుభ మధ్యాహ్నం. జై హో అఖిలార్ సంఘం. సో ప్రతి చోట ఆలోచిస్తే ప్రతిదానికి మార్గం ఉంటుంది. తిరుమల నుంచి తిరిగి కిందకి ప్రయాణం అయ్యాను. కొన్ని పనస పళ్ళు తిన్నాను. సో దాని పిక్కలు ఇంచుమించు 12 దాకా ఉన్నాయి. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి, అది ఎక్కడ జల్లాలో చూసుకుంటున్నాను. కొద్దిగా మొక్కలు తక్కువ ఉండి ఎండ తగిలే చోట అయితే మొక్కలు త్వరగా వస్తాయి. ఖచ్చితంగా ఒక మొక్క అన్నా వస్తుందని నా ఆశ. కొండ మీద కూడా కోతులు చాలా ఉంటాయి. జనాలు పెట్టేటటువంటి ఆహార పదార్థాలు తినడానికి కూడా కోతులు అలవాటు పడిపోతాను. అది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. సో అదే ప్రాజెక్ట్ 1 కాన్సెప్ట్. ఓం నమో వెంకటేశ. జై హో ప్రాజెక్ట్ 1 ప్లస్. సో మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ సమ్మర్ అనేది ఫ్రూట్స్కి చాలా ఫేమస్. మీరు సీడ్ బ్యాంక్ తయారు చేసి ఆ సీడ్స్ని 10 రోజులు నీళ్ళలో ఆరబెట్టి 3 రోజులు ఆరబెడితే సరిపోతుంది. చక్కగా ప్యాక్ చేసి పేపర్లో ఇందులో చుట్టి ప్యాక్ చేసి సంకల్ప సేవాలయం పంపించండి. లేదంటే వర్షాకాలంలో మీ పిల్లల చేత బయటికి తీసుకెళ్ళి వర్షం పడిన తర్వాత చెల్లి. అలాగే జూన్ మంత్ వచ్చేస్తుంది కదా. ఓకే, సక్సెస్ అవ్వాలి. చిన్న చిన్న ప్రయత్నాలు చాలా గొప్ప మార్పుకి నాంది కలుగుతాయి. సో దీన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి అడుగులోనూ కూడా సంకల్పాన్ని విజయవంతం చేస్తారని కోరి ప్రార్థిస్తాను. జై హో అఖిలార్ సంఘం. సో తిరుమలలో ఫారెస్టైజేషన్ చాలా బాగుంటుంది. బట్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కూడా అక్కడక్కడ ఉండి ఉంటాయి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాం కదా. పనస చెట్లు అయితే నాకు ఎక్కడైతే కనిపించలేదు. సో పపాయ, సపోటా, పనస, మామిడికాయ అడ్డుకట్టడం కూడా కనిపిస్తే చెట్లకి కాయలు కూడా కాస్తాయి. అట్లీస్ట్ పళ్ళనిచ్చే చెట్లే కాదు, నేనిచ్చే చెట్లనైనా మనం పెంచవచ్చు కదా. ఓకేనా మై డియర్స్? సో ఈ సమ్మర్ను ఉపయోగిస్తారు కదా. ప్రాజెక్ట్ 1 అని అఖిలార్ సంకల్పాన్ని మీరు చేస్తూ ప్రతిరోజు 2 నిమిషాలు చర్చిద్దాం. ఓకేనా ఈ ఖాళీ సమయం. థ్యాంక్ యూ. నేల తల్లి కోసం నీరు సరి.